హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మీస్ కిచెన్. నేను మీ వరలక్ష్మి. టుడే మన హోమ్ కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి జిలేబీని క్రిస్పీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ పాటించి చేస్తే జిలేబీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయచ్చు. అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ కప్పుకి 20 జిలేబీలు దాకా అవుతాయి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. అందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఫ్రెండ్స్. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల ఇవన్నీ క్రిస్పీగా వస్తాయి జిలేబీ అంతా. అలాగే అంతా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. మనం చేసే ఏ తీపి వంటకంలోనైనా ఇలా కొద్దిగా సాల్ట్ వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగని మరి చిక్కగా అలాగని మరి పతలాగా కలుపుకోవద్దు ఫ్రెండ్స్. మనం జిలేబీ ప్రెస్ చేస్తే రావాలి, అలా ఉండాలి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇందులోనే బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ ఫ్రెండ్స్. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా పులుస్తుంది. చూడండి, అప్పుడే బబుల్స్ లాగా వచ్చేసినాయి. ఇలా వేసి ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ వరకు చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకొంచెం చిక్కబడుతుంది. అది ఒక 10 మినిట్స్ తర్వాత మనము రవ్వ వేసాం కదా, అందుకు చిక్కబడుతుంది. 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసి అందులో 1 కప్పు షుగర్ ఫ్రెండ్స్, హాఫ్ కప్పు వాటర్, హాఫ్ కప్పు మైదాకు 1 కప్పు షుగరు, హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కెర అంతా కరిగిపోయి పాకం అనేది తీగ పాకం అవసరం లేదు ఫ్రెండ్స్. 2 వేళ్ళు అతుక్కునేలాగా వచ్చేస్తే సరిపోతుంది పాకం అనేది. చూడండి, ఇదంతా బాగా మరిగేటప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత 2 వేళ్ళు అతుక్కుంటున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 3 యాలకలు జస్ట్ అలా దంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులోనే కొద్దిగా హాఫ్ స్పూన్ నిమ్మరసం ఫ్రెండ్స్. విత్తనాలు తీసేసి వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వలన చిక్కబడకుండా ఉంటుంది పాకం అనేది. ఇందులోనే ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు. నేను కలర్ కోసం వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూద్దాం, ఇది 10 మినిట్స్ అయింది. ఇంకొంచెం చిక్కబడింది. చూడండి, అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఫుడ్ కలర్ దీంతో కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్. ఇది మీరు దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ కలర్ కనిపించడం కోసం మాత్రమే యాడ్ చేశాను. ఇలా ఒక పాల కవర్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జిలేబీ వేయడానికి. మీరు పాల కవర్ అయినా లేకపోతే జిలేబీ చేసే బాటిల్లోనైనా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసుకొని గట్టిగా రబ్బర్ కానీ బ్యాండ్ కానీ వేసేయండి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా ఊడిపోకుండా వేసేయండి. మీరు బాటిల్లో చేసేటివి ఉంటే బాటిల్లో అయినా వేసుకోండి. చూడండి, చిన్న బొక్క పెట్టుకోండి, మరి ఎక్కువ లేకుండా ఇలా ఏమైనా బొక్క పెట్టుకోండి. పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దాం. ప్యాన్ అనేది వెడల్పాటు ప్యానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జిలేబీలు చుట్టేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే క్రిస్పీగా రావు, మెత్తగా అవుతాయి జిలేబీలు. హై ఫ్లేమ్లో కన్నా మీరు వేసేస్తే మీడియం ఫ్లేమ్లోనే సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకుందాం. వేస్తానే తిప్పకూడదు ఫ్రెండ్స్, కొద్దిసేపు కాలిన తర్వాత తిప్పుకోవాలి. మీరు దగ్గర వేస్తే అతుక్కుంటాయి. వీటిని వెనకం బట్టే కాలిన తర్వాత పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే పాకం చల్లారకూడదు, అలాగే జిలేబీలు కూడా చల్లారకూడదు. ఇది రెండింటిలో ఏవి చల్లారినా కూడా మనకు పాకం అనేది జిలేబీ లోపలి వరకు వెళ్ళదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ జిలేబీ చేసేటప్పుడు. ఇలా జిలేబీ అంతా పాకానికి అతుక్కున్నాక ఒక 1 మినిట్ వరకు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా అంతా బాగా లోపల వరకు డిప్ చేసుకుంటూ పాకం అంతా పోయినాక ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ వరకు ఉన్నిచ్చి పాకంలో తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అన్ని జిలేబీలని తీసేసుకోండి. ఒకవేళ మీకు పాకం అనేది చల్లారిపోతే ఫ్రెండ్స్ మళ్ళీ పాకంని వేడి చేసుకునైనా వేసుకోండి. అలాగే చల్లారిన పాకంలో వేసుకుంటే మాత్రం మీకు మాత్రం జిలేబీ అనేది లోపలికి పీల్చుకోదు పాకాన్ని. అలాగే మళ్ళీ వేసేసుకుందాం జిలేబీలను ఇంకోసారి. చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తాను. ఇలా అన్ని జిలేబీలాగా చుట్టేసుకొని కాల్చుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు కదల్చొద్దు. తర్వాత కదుల్చుకుంటూ ఇట్లా మీరు దగ్గర వేసారనుకో ఇది ఇలా అతుక్కుంటాయి ఫ్రెండ్స్. చాలా వీలైనంత వరకు దూరంగానే వేయండి. ఇలా అన్ని కలుపుకుంటూ వేయించుకుంటూ తీసుకొని పాకంలో వేసుకుందాం. ఇలా అంతా పాకంలో బాగా డిప్ చేసి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ చూడండి, మన జిలేబీలు ఇలాగే అన్ని జిలేబీలను చేసుకోండి.
జిలేబీలు హాఫ్ కప్పుకు సుమారు 20 నుంచి 25 జిలేబీలు అవుతాయి ఫ్రెండ్స్. చూడండి జిలేబీలు క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వితిన్ 10 మినిట్స్లో చేసేసుకొని తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.